Dear viewers, good evening to all of you. Today I would like to continue translations, vocabulary improvement. వెలుగు మంత్రం ఇది ఒక ఫేమస్ తెలుగు పేపర్లో ఉన్న కొంత కంటెంట్ అనమాట. ఇది చాలా బాగా రాశారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి, మంత్ర ఆఫ్ ఎన్లైటన్మెంట్. అసలు ఈ వెలుగు మంత్రం వల్ల ఏమవుద్ది? నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి, మనం డెవలప్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఎన్లైటన్మెంట్ అంటే ఏంది? చాలా అర్థాలు ఇచ్చినా నేను. సినానిమ్స్: అవేర్నెస్, నాలెడ్జ్, లైట్, విజ్డమ్, ఇల్యూమినేషన్, కాన్షియస్నెస్, రియలైజేషన్, అవేకనింగ్, ఇన్సైట్ మొదలైనవి చాలా ఉన్నాయి సినానిమ్స్. అసలు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాను నేను? ట్రాన్స్లేషన్స్ది ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంప్రూవింగ్ అవర్ వొకాబులరీ ఆల్సో. ఇందులో మంచి మెసేజ్లు కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ మెసేజ్ సాగుతో, వొకాబులరీ సాగుతో కొంత మెసేజ్ కూడా మనం తీసుకోవచ్చు మన డెవలప్మెంట్ కోసం. వెలుగు మంత్రం అంటే అవేర్నెస్ అనమాట. విజ్డమ్ అంటే ఏంది? ఏది మంచి ఏది చెడ్డ అని తెలుసుకోవటం విజ్డమ్. అన్నీ ఆల్మోస్ట్ అదే అర్థాలు వస్తాయి. చూడండి, తెలుగులో ఇవి ఇచ్చారు, నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. మంచి మాటలు వినడం, మంచి ఆలోచనలు చేయడం, ఇబ్బంది పెట్టే పరిస్థితులకు, ఆలోచనలకు దూరంగా ఉండడం అంటే పనుల వల్ల ప్రశాంతంగా ఉండగలం. అప్పుడే మదిలోకి విజ్ఞాన వెలుగు ప్రవేశిస్తుంది. కూడని ఆలోచన ఏది మనసులోకి రాదు. అహంకారం, గర్వం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, ఓర్వలేనితనం, స్వార్థం, ఒంటరితనం వంటివి చీకటి లక్షణాలు. ఓర్పు, స్నేహం, సాయం చేయడం, ఉన్నంతలో సంతోషంగా ఉండడం, అందరినీ గౌరవించడం, సత్యాన్నే పలకడం, ఎవరేమన్నా బాధపడకుండా తట్టుకొని నిలబడడం, అందరినీ గౌరవించడం, అందరినీ కలుపుకొని పోవడం వంటివి వ్యక్తిత్వానికి వెలుగు లద్దుతాయి, వెలుగులు ఇస్తాయి అంటాడు పర్సనాలిటీకి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన చాలా వరకు పదాలు. వాటిల్లో ఈ తెలుగులో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు 20 నుంచి 25 పదాలు మనకి చాలా ఉపయోగకరమైనవి, కొన్ని తెలియని కూడా, కొంతమందికి తెలియదు కూడా. 25 పదాలు దాకా వస్తుంది, నేను చూసా. రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ట్రాన్స్లేషన్ సాగుతూ ఒక మెసేజ్ ఇస్తూ కొన్ని నిజ జీవితానికి అవసరమైనటువంటి కొన్ని కొత్త పదాలను కూడా ఇంగ్లీష్లో ఇస్తున్నాను. సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. చూడండి అవి ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఇక్కడ వెర్బ్ వచ్చేసింది కదా, ఇక్కడ వెర్బ్ను పట్టమని చెప్పాడు. వీ కెన్ బి కామ్ ఆర్ ట్రాంక్విల్. ట్రాంక్విల్ అనేది యాడ్జెక్టివ్గా కూడా వాడుకోవచ్చు. నౌన్ వచ్చి ట్రాంక్విలిటీ, కామ్ యాడ్జెక్టివ్, నౌన్ వచ్చి కామ్నెస్ అనమాట. ప్రశాంతంగా ఉండగలం వెర్బ్ ఇది. దానికేం చెప్పాడు? వీ కెన్ బి కామ్, ట్రాంక్విల్, సెరీన్. ఎందుకు ఉండగలము? ఎలా ఉండగలం? బికాస్ ఆఫ్ ది యాక్టివిటీస్ లైక్ లిజనింగ్, గుడ్ వర్డ్స్, థింకింగ్, గుడ్ థాట్స్, ఇబ్బంది పెట్టే పరిస్థితులకు, ఆలోచనలకు దూరంగా ఉండడం, స్టేయింగ్ అవే ఫ్రమ్ ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్ అండ్ థాట్స్ అంట. అప్పుడే, దెన్ ఓన్లీ, ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ enters our mind
ఎనీ అన్వాంటెడ్ ఆర్ ఇర్రెలవెంట్ థాట్ డజంట్ కమ్ టు అవర్ మైండ్. ఈగో, యారగెన్స్, యారగెంట్ అని ఒక అడ్జెక్టివ్ ఉంది, దానికి నౌన్ ఏంది యారగెన్స్. జెలసీ, envy, hatred, intolerance, selfishness and solitude, ఒంటరితనం ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డార్క్నెస్. చీకటికి సంబంధించిన అన్ని అంటే కూడా నెగటివ్ అన్నమాట ఆస్పెక్ట్స్ అన్ని కూడా. పేషెన్స్, ఓర్పు, ఫ్రెండ్షిప్, రెండరింగ్ హెల్ప్, సహాయం చేయటం, కంటెంట్మెంట్, being satisfied with what we have, standing firm without getting hurt by others' words. వేరే వాళ్ళు ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు, వెంటనే రియాక్ట్ అయిపోతారు. అట్లా రియాక్ట్ కాకూడదు అంటాడు. స్టాండింగ్ ఫర్మ్ వితౌట్ గెట్టింగ్ హర్ట్ బై అదర్స్ వర్డ్స్. ఏదన్నా అంటే చాలు వెంటనే రియాక్ట్ అయిపోతారు. అది ఒక పెద్ద బ్యాడ్ నేచర్ అది. అందుకే కదా అన్నాడు, వినదగు ఎవరు చెప్పిన వినినంతనే వేగిరి పడకు అంటాడు. కానీ ఎవరు వింటున్నారు? ఎన్నోళ్ళు బాగుపడ్డారు, లేనోళ్ళు పోయారు. టెల్లింగ్ ది ట్రూత్, నిజం చెప్పటం, రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్, అందరిని గౌరవించటం, అండ్ టేకింగ్ ఎవ్రీ వన్ అలాంగ్. చాలా బ్యూటిఫుల్ యూసేజ్ అండి ఇది. టేకింగ్ ఎవ్రీ వన్ అలాంగ్, ఒకరితో తీసుకోపోవటం మిగిలిన వాళ్ళని కూడా. అంటే నేను మిగిలిన వాళ్ళు కూడా తీసుకోపోవటం, ఏదైనా సాధించడానికి కానీ ఏదైనా పనులు చేయడానికి. వాళ్ళని వదిలేసి మన పాటికి మనం పోవటం అంటే చేయకూడదు. కొంతమంది పరీక్షలు రాస్తుంటారు, మనం చెప్పకుండా రాసేస్తుంటారు. ఒక లీడర్ అనేవాడు ఒక వ్యక్తి మీద మనం ఆధారపడినప్పుడు అతను మనకి కొన్ని ఐడియాలు ఇస్తుండాలి అంతే. అట్లా ఇక్కడ అలాగంటే ఒకరిని పక్కన పెట్టుకొని తీసుకొని పోయి వాళ్ళ డెవలప్మెంట్కి సహకరించడం. యాడ్ లస్టర్ అంటే లైట్, ఇల్యూమినేషన్ టు వన్స్ పర్సనాలిటీ. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ఇవి వెలుగులద్దుతాయి అంటాడు. ఇవన్నీ కూడా ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ చూశారు కదా, పేషెన్స్, ఫ్రెండ్షిప్, రెండరింగ్ హెల్ప్, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీకి. వ్యక్తిత్వం అంటే ఏంది? ఒక వ్యక్తి తానేందో తెలుసుకుంటాం అనమాట. అందులో ఆ వ్యక్తి ఏందో తెలుసుకోవటాన్ని వ్యక్తిత్వం అంటారు. అవును మంచోడా చెడ్డోడా అని తెలుసుకోవటాన్ని పర్సనాలిటీ అంటారు. ఆ పర్సనాలిటీకి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. నెగిటివ్ పైన చెప్పాను, పాజిటివ్గా ఉన్నట్లు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓర్పుగా ఉండటం, ఫ్రెండ్షిప్గా ఉండటం. సాలిట్యూడ్ అన్నాడు, ఒంటరిగా ఉంటాడు, ఎవరిని పట్టించుకోడు, వాడే ఉంటుంటాడు. దానివల్ల ఏమైంది? ఇంట్రోవర్ట్ అయిపోతారు, ఎక్స్ట్రోవర్ట్ కాదు. ఇంట్రోవర్ట్ అవటం వల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇక్కడ నేను 20 నుంచి 25 పదాలు నిజ జీవితానికి అవసరమైనటువంటి వొకాబులరీ ఇచ్చాను. ఈ పాజిటివ్ థింకింగ్ ఉండటం వల్ల మనం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఎప్పుడు గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, వీటి వల్ల నెగిటివ్ జొరబడి డెవలప్మెంట్కి అవకాశం ఉండదు. ఇంకా అవి ఆలోచించనే సరిపోతాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు పాయింట్, అసూయ. ఏంది అసూయ అంటే? ఒక వ్యక్తికి ఏదైనా ఒక వస్తువు ఉంది, నాకు కూడా అది కావాలా అని మామూలుగా అనుకో, కానీ నెగిటివ్గా ఆలోచించుకొని నాకు లేదని ఫీల్ అవుతూ ఉంటుంది. అది అసూయ. నెక్స్ట్ స్టెప్, నాకు ఒక పేరు వచ్చింది క్లాసులో లేకపోతే ఒక ఆఫీసులో, మళ్ళీ వేరే ఒకటి కూడా రాబోతుంది. అప్పుడు నేనేమనుకుంటాను, అబ్బా నాకుండే పేరు అతనికి పోతుంది అని అంటే దాన్ని జలసి అంటారు అన్నమాట, ఈర్ష్య. ఫస్ట్ది, తర్వాత ఇది, తర్వాత ఏంది కోపం అంటే ఇష్టం లేకపోవటం. ద్వేషం అంటే ఏంది? ఇష్టం లేకపోవటం, డిస్లైక్ అంటాడు. అది 3వ స్టేజ్. ఇవన్నీ కూడా నెగటివేను. అసూయగా ఉండటం, ఒకటి ఏదో ఆస్తుందని అసూయ పట్టడం,
ఒకటికి ఏదో పేరు మన పేరు వేరే వాడికి పోతుందని ఈర్ష్య చెందటం, వేరే వాడిని డిస్లైక్ చేయటం, ఏదైనా వాడికి సంబంధించిన ఓరవలేనితనము, స్వార్థము, ఒంటరితనము, ఇవన్నీ కూడా డార్క్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటాడు. మంచివి కాదు అంటాడు. పాజిటివ్ చెప్పాను. పాజిటివ్ ప్రకారం పోతే మనిషి డెవలప్ అవుతాడు, ప్రశాంతత ఏర్పడుద్ది. ఆ ప్రశాంతతలోనే నైపుణ్యాల అభివృద్ధి వస్తుంది, మనిషి కూడా డెవలప్ అవుతాడు, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.